ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము లాస్ట్ వీక్ అయితే మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లి జమదగ్ని మునిరాజు కళ్యాణం అయితే జరిపించాము. ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎలా జరిపిస్తారు ఏంటి మొదటి నుండి చివరి వరకు పుట్టమని దేవడము ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే నేనైతే వీడియో షూట్ చేశాను. ఎలా ఉందో చూసి కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి తప్పకుండా. మీకు కూడా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కళ్యాణం చూసిన వారికి కూడా చాలా మంచి జరుగుతుందని అందరు నమ్ముతారు. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? బాయ్ అండి అందరికి. మరోసారి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చూడండి. అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు ఎల్లమ్మ తల్లి జమదగ్ని మునిరాజు కాళ్ళు కడిగి కన్యాదానం జరిపించారు. తర్వాత మా అక్క బావ వాళ్ళు కళ్యాణం జరిపించారు. తర్వాత మేము, తర్వాత మా ఆడపడుచు, మా అన్నయ్య 3 జంటలు అయితే ఇలా జరిపించాము, ఒకరి తర్వాత ఒకరము. ఓకేనా? మీకు ఎలా అనిపించిందో ఫుల్ వీడియో చూసి ఎలా చేస్తారు ఏంటి అని కూడా మీరు చూసి తెలుసుకోండి. మీరు కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. పుట్టమని దేవడము, ఎల్లమ్మ తల్లి కళ్యాణం, తర్వాత జోలపాట, అవన్నీ ప్రతి ఒక్కటి వీడియో. ఫ్రెండ్స్ ఇక్కడైతే కళ్యాణానికి ముందు రోజు ఒక 5 ఇళ్ళల్లో జోగ అయితే ఎత్తుతారు. మా మామయ్య అయితే జోగ ఎత్తడం కోసము అందరూ కలిసి ఇలా అయితే వెళ్తున్నాము. మామయ్య చూడండి గొంగడి కుక్కొని ఇలా అయితే రెడీ అయ్యారు. ఓకేనా? జోగ ఎత్తడం ముందు ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళి ఒడిబియ్యం పోసేసి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి అయితే ఇంకా 5 ఇళ్ళల్లో జోగెత్తుకొని వచ్చేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా పండుగ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి గుడి దగ్గరనైతే ఒడిబియ్యం డప్పు చప్పుళ్ళ మధ్యలో ముగ్గు వాళ్ళందరూ కలిసి వచ్చి డప్పు చప్పుళ్ళు ఆటపాటలతో అయితే ఇంకా ఒడిబియ్యం అయితే ఊస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. పుట్టాల ఎల్లో భూమి పుట్టాల ఎల్లో భూమి పుట్టాల ఎల్లో నీ పుట్టాలి గోరు పుట్టు యాబారు తల్లి పూల మోనాలే పుట్టాల ఎల్లో పుట్టాల ఎల్లో పుట్టాల ఎల్లో అమ్మ గట్టు గట్టుడ ఎల్లో నీ గట్టు గోరు గడవకుంటారు తల్లి గావు తిల్లాలే గట్టు గట్టుడ ఎల్లో గట్టు ఎల్లు రావే పిడికేడు నాడు
వేషం కట్టుకొని బాబు కానీ అమ్మ ఓ తల్లి ఎల్లమ్మ భిక్ష పెడతాం కానీ ఓ బాబు తల దొరకదమ్మని చెప్పవాలి పట్టు పోయింది బాబుని పట్టు పోయింది బాబులో ఎల్లగొట్టిండు ఎల్లగొట్టే వరకైనా ఆడికెళ్ళి కురవాడబోయింది తల్లి ఎల్లమ్మ ఈ కొడుకు పేరు చెప్తే మాత్రం దేవతలు మాత్రమైనా ఎక్కడెక్కడ వెలిగిన వారేమ్మా ఇంట్లో మాత్రం తలం దొరకది అని వారు మాత్రం ఎల్లమ్మ చేసింది వరకైనా విశాఖ మనం ఉన్నది ఇక్కడ మళ్ళీ చెట్ల దగ్గర పోతాం అనుకోని కొడుకు గంట కొంత శిరవుడు పోతాను అని వేదికెళ్ళమ్మ వాడవాడది పెద్ద కసిన ఇష్టం నువ్వు అయినాక తీసుకురా ఇస్తే అన్ని తయారు చేస్తా కట్టే పిడిగా అన్ని తయారు చేస్తా నిమ్మలంగా అన్ని తయారు చేసి నిమ్మలంగా కులదైవం ఎల్లమ్మ తల్లి దగ్గర వడిబియ్యం పోసిన తర్వాత అయితే ఒక 5 ఇళ్లలో జోగెత్తడానికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఒక ఇంటికి పెద్ద మనిషి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే జోగెత్తున్నాము. తర్వాత ఇంకా మిగతా 4 దగ్గర జోగెత్తాము. ఫస్ట్ ఇంటికి అయితే ఇక్కడికి వచ్చేసాం. ఓకేనా, ఎలా ఉందో చెప్పండి. 50 కిలో బియ్యం చెప్పమ్మా. పచ్చని చెప్పుకో ఫస్ట్ ఒకరా చెప్పలే అంటుందా? శివ శివ ఇంటి బాగా కలిగి ఎక్కడ బాగా కలిగి ఎవరి మందరూ ఈ పంట నీళ్ళమ్మ నీళ్ళమ్మ కొడుకులు కూడా కోసం సంథింగ్ శివ
కన్నబెట్ట అక్క అరే వీడికి వచ్చినప్పుడు కూడా ఉంది అమ్మ ఉంది అమ్మ ఇక్కడ మాత్రం ఫలం దొరకదని
కొడుకుగా ఉన్నాం మళ్ళీ చదువుతులేదా అని మొరకు మాత్రం ఎన్నికల మాత్రమైన మాతలింగమ్మ చూసి అమ్మకు కట్టుకున్నది రాయశీల మాత్రమైన వరస గొలుసు చూసి మాతలింగమ్మ లేక మాత్రమైన ఏపు తిన్నా కానీ పుట్టి కూర తిన్న పుట్టిల్లు అనుకోని కలిళ్ళు తరం దొరకదమ్మా సూర్య అమర కింద నందగోళాలు ఉన్నాయి చెప్పగోళాలు ఉన్నాయి అక్కడ మేము తోలు నానబెడతామమ్మా శంకర నాకు అవతారం వచ్చిందనుకోరు మాత్రం కింద పోతాయి అవి నేర్చుకుంటా ఇప్పుడు కంకణ రాకూడదు
నీ భార్య నీ కొడుకు నీ కోడళ్ళు ఇద్దరు భార్యలు కోడళ్ళు మీ అల్లుడు ఇక్కడ రండి వచ్చిన గణాలు చేతులు పట్టుకొచ్చి రండమ్మా ఉంగడి అక్కడ పక్క పెట్టి రాదే కడిగి చిన్న అంతా అన్నదమ్ములు ఎందుకు ముగ్గురు రామానికి కళ్యాణమయ్యో రామశబ్దానికి శోభానమా రామానికి కళ్యాణమయ్యో రామశబ్దానికి కళ్యాణమా దేవదేవానికి కళ్యాణమయ్యో దేవశబ్దానికి శోభానమా దేవదేవానికి కళ్యాణమో శివ కళ్యాణమా ఇవాళ ఈ పొద్దు కళ్యాణమయ్యో జోగువారి నల్ల శోభానమా ఇవాళ ఈ పొద్దు కళ్యాణమయ్యో జోగువారి నల్ల శోభానమా జోగువారి నల్ల కళ్యాణమయ్యో ముత్యాల గద్దెల శోభానమా జోగువారి నల్ల కళ్యాణమయ్యో ముత్యాల గద్దెల శోభానమా ముత్యాల గద్దెల కళ్యాణమయ్యో ముందు పూజలు వాడు శోభానమా నరసింహ పెళ్లిల రాడు కళ్యాణమో శివ శోభానమా మల్లయ్య రత్నంగి పెళ్లిల రాడు కళ్యాణమో శివ శోభానమా ఎన్ని చుట్టైన ఈ కళ్యాణమయ్యో ఎవరు చెప్పారు శోభానమా రామరామానికి కళ్యాణమయ్యో రామశబ్దానికి శోభానమా ఎన్డీఏ గొర్రెకు కళ్యాణమయ్యో బంగారు తయారికి శోభానమా దేవదేవానికి కళ్యాణమయ్యో దేవశబ్దానికి శోభానమా వెరీ గుడ్
అల్లుడైతే దేవునికి అన్న కట్నాలు పెట్టే ఒక ఇంకా లేట్ అయిపోతుంది నాదేనా నీదా రోటీ ఇచ్చింది చాలు దేవగానానికి లోపల జమదగ్ని మమ్మల్ని కళ్యాణం చేయాలి. తెలివేనా?
చిల్లిగాళ్ళు లగ్గం చేసిన బ్రాహ్మణ కట్నం 1000 పార్లు పెట్టండి. వచ్చిన చుట్టాలు భక్తులు మాణిక్యాలు వాళ్ళ పెట్టండి అని చెప్పి నేను సైగా చేసినప్పుడు వినాలి. నేను ఎందుకంటే వాళ్ళన్న చేదాకిచ్చిననుకో అనుమానం ఉంటే కింద పెట్టి వచ్చిన చుట్టాలు భక్తులు